నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఎమ్మెల్సీ నాగబాబు గారు మరొకమారు జబర్దస్త్ స్టేజ్ పైన కనిపించడంతో ఏంటి రాజకీయంగా ఏదన్నా చుక్కెదురయ్యిందా, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన మళ్ళీ జబర్దస్త్ ప్లాట్ఫామ్కి రిటర్న్ అయ్యారా అన్న ఒక చర్చ నేటి నుంచి పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఆయన గత కొంతకాలంగా ఇటు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత షోస్కి కావచ్చు, దీనికి కావచ్చు చాలా దూరం అయిపోయారు. కంప్లీట్ పాలిటిక్స్ పరంగానే ఆయన ఫోకస్ చేశారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత జనసేన దాంట్లో ఆయనకు మంత్రి పదవి రాబోతుంది అంటూ కూడా రకరకాల వార్తలు కూడా మనం చూడడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఈసారి ఆయనకు మంత్రి పదవి లేదు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ అనేసి అన్న ఒక వార్త కూడా అప్పట్లో వచ్చింది. దానికి కూడా ఎలాంటి ముందుకు కదలకపోవడంతో బ్యాక్ టు జబర్దస్త్ అయ్యారు నాగబాబు గారు అనేసి అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఎమ్మెల్సీ కోటాలో ఖచ్చితంగా నాగబాబు గారికి మంత్రి పదవి ఉంటుంది. లేకపోతే మంత్రి పదవి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రపోజల్ అప్పట్లో పెట్టారు. మన టీటీడీ చైర్మన్ పదవి కాలం ఎలాగో ముగియబోతుంది కాబట్టి అన్నకి ఇవ్వండి అనేసి అని. ఏవి లేకపోవడం, స్తబ్దుగా ఉండడం, ఆయన అలా సడన్గా అటు జబర్దస్త్ స్టేజ్ పైన మరొక మారు జడ్జిగా కనిపించడము, రకరకాల వార్తలు తెర మీదకి వస్తున్నాయి. ఏవో లుకలుకలు నడుస్తున్నాయి. అందుకే ఆయన అసహనంతో ఇటు వచ్చారు అనేసి అని. ఏం జరిగింది అసలు? అంటే వాస్తవానికి ఆయనకి ఏదో ఒక యాక్టివిటీ ఉండటం నాగబాబు గారికి చాలా ఇష్టం అండి. ఓకే. ఎందుకంటే మనం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పుస్తకాలు చదివారు, ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నారు, ఇవి మాట్లాడుకుంటుంటాం. కానీ నాగబాబు గారు వెరీ సీరియస్ బుక్ లవర్, బుక్ రీడర్, ప్రపంచ జ్ఞానం, ప్రపంచ చరిత్ర పట్ల. ఇప్పుడు నేను ఒకసారి పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందులో చేశాను, ఎంఏ తెలుగు అని తెలుసుకున్న తర్వాత BA ఏం చేశాను అడిగితే BA తెలుగు అంటే BA తెలుగులో ఏమేమి ఉంటాయంటే హిస్టరీలో ఏముంటాయంటే ఇండియన్ హిస్టరీ, అమెరికన్ హిస్టరీ రెండు ఉంటాయి. అమెరికన్ హిస్టరీ తీసుకున్నాను నేను ఇండియన్ హిస్టరీతో పాటు ఫైనల్ ఇయర్లో. అమెరికన్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆయన నన్ను అడిగితే నేను మాట్లాడటం మొదలు పెడితే అంతకుముందు ఎక్కడి నుంచి ఉందో తెలుసా అని ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు అనమాట అమెరికన్ హిస్టరీ గురించి. అంత నాలెడ్జబుల్ పర్సన్ అనమాట నాగబాబు. అట్లాగే ఏంటంటే ఆయన చుట్టూ మనుషులు ఉండటం, మన పరిశ్రమలో ఉన్నటువంటి నటులు ఉండటం, వాళ్ళతో కలిసి యాక్టివిటీస్లో పాల్గొనటం, ఇట్లాంటివన్నీ ఆయనకు చాలా ఇష్టం అనమాట. అది ఆయనను చాలా ఉత్తేజభరితంగా ఉంచుతుంది. ఆ యాక్టివిటీ లేకపోతే ఆయన కొంచెం ఏమంటారు, ఒక డిటాచ్మెంట్ మూడ్లోకి వెళ్తారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మనం మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటంటే ప్రతిరోజు నాగబాబు గారి అవసరమో, నాగబాబు గారి ఆవశ్యకత అక్కడ ఉండదండి. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ రామ్ తాళ్ళూరి గారు ప్రధాన కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్నారు. అట్లాగే శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ గారు ఆయనకి అప్పచెప్పినటువంటి పనులు ఆయన నిర్వహిస్తున్నారు. ఇట్లా మీకు అక్కడ ఒక వ్యవస్థ ఉంది. అక్కడ ప్రతిరోజు నాగబాబు గారు కనిపించాలి, నాగబాబు గారు కూర్చుని సమస్య పరిష్కరించాలి అనేటటువంటి పరిస్థితి అక్కడ లేదు. డే 1 నుంచి ఏంటంటే నాగబాబు గారు మీకు ముందు అంటే చెన్నైకి అభిమానులు వెళ్ళేటటువంటి రోజుల్లో ఇవాళ మనం మెహర్ రమేష్ గారు ఎవరైతే ఉన్నారో దర్శకులు, మెహర్ రమేష్ గారు అన్నయ్య చిక్కాల దుర్గబాబు గారు అని ఉండేవారు. చిక్కాల దుర్గబాబు గారు చిరంజీవి గారికి సంబంధించిన ఫ్యాన్స్ని వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం కావచ్చు, ఏది ఉత్తరాలు రాయటం, మీరు ఉత్తరం రాశారు చిరంజీవి గారికి, అది చదివి చిరంజీవి గారు వినిపించి ముఖ్యమైన ఉత్తరాలు చిరంజీవి గారు ఇట్లా ఆన్సర్ చేయంటే వాటిని రాసి అభిమానులకు పంపించడం, అట్లాగే వచ్చినటువంటి అభిమానుల్ని స్ట్రీమ్లైన్ చేసి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పేరు మీద ఫ్యాన్స్ అసోసియేషన్ రన్ చేస్తున్నారు అనేటటువంటిదంతా తెలుసుకుని నాగబాబు గారిని ముందుగా కల్పించి, ఆ తర్వాత చిరంజీవి గారిని కల్పించి, చిరంజీవి గారి స్టూడియోలో ఉంటే స్టూడియో, లేకపోతే నెంబర్ 4 పోరూరు సోమసుందరం స్ట్రీట్ రామ్ చరణ్ నివాస్, ఆ వెలుపల చిరంజీవి గారి అభిమానులతో ఫోటోలు దిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా చిక్కాల దుర్గబాబు గారు చేస్తుండేటటువంటి వారు. ఇక్కడ మీకు యాక్టివిటీస్లో ఏంటంటే అందుకని నాగబాబు గారికి డే 1 నుంచి ఫ్యాన్స్తో ఇంటరాక్షన్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యాన్స్. ముగ్గురు మనగాళ్ళ వరకు చిక్కాల దుర్గబాబు గారు కొనసాగారు సినిమాలన్నింటికి అంజనా ప్రొడక్షన్స్లో. ఆ తర్వాత ఏంటంటే 95-96 సంవత్సరాల్లో దీనిని పూర్తి స్థాయిలో దీనిని రాష్ట్ర చిరంజీవితగా దీనిని తీర్చిదిద్దాలనుకునే సమయానికి అప్పుడు స్వామినాయుడు గారు, రాము యాదవ్ గారు వీళ్ళందరూ కూడా దీనిలోకి రావటం జరిగింది. అట్లా ఇంకా చాలామంది హైదరాబాద్ అభిమానులు, చాలామంది ఆంధ్ర ప్రాంతపు అభిమానులు, రాయలసీమ అభిమానులు, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులు, వీళ్ళందరినీ కూడా ఆ తర్వాత కాలంలో ఏకతాటి మీదకి తీసుకొచ్చి అది వాళ్ళ అఖిల భారత చిరంజీవి యువతగా అది రూపాంతరం చెంది దాని వ్యవస్థాపక అధ్యక్షులుగా స్వామినాయుడు గారు జాతీయ స్థాయిలో వ్యవహరిస్తున్నారు, ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఈ వరుస క్రమంలో నాగబాబు గారి పాత్ర చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్ర. అట్లాగే ఒక దశలో
ఆయన ఏంటంటే చిరంజీవి గారి మీద ఆధారపడకుండా చిరంజీవి గారి చేత నాకు వేషాలు పలానా సినిమాలో చెప్పండనో, పలానా నిర్మాతకు చెప్పండనో, పలానా దర్శకుడికి నన్ను ఆ పాత్రకు తీసుకోండి అని చిరంజీవి గారిని చెప్పమనో నాగబాబు గారు ఏ రోజు అడగకుండా, నాగబాబు గారు స్వతంత్ర ప్రతిపత్తితో ఆయన స్వయంగా ఆ పాత్రలు పోషించి ఆయా సినిమాల్లో. ఆ తర్వాత ఆయన చాలా హాస్యప్రియత్వం అండి. ఆయన కోపం వస్తుంది, తాటాకమంట లాంటి కోపం అప్పుడే వచ్చి అప్పుడే చల్లారిపోతుంది. హాస్యప్రియత్వం చాలా ఎక్కువ. అసలు హాస్యప్రియత్వం తట్టుకోవడం కూడా చాలా కష్టం, అంత హాస్యప్రియులు. కాబట్టి చుట్టూ ఒక బృందం ఉండాలి, కళాకారుల బృందం. వాళ్ళతో జోక్స్ వేసి వాళ్ళ నాలెడ్జ్కి పరీక్షలు పెట్టి క్విజ్లు, అసైన్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఆయన అనుకోకుండా జబర్దస్త్లోకి రావటం, ఆయన ఉండటం వల్ల జబర్దస్త్ కార్యక్రమం చాలా హైప్ రావడము, జోరు అందుకోవటం. జబర్దస్త్లో అసలు నాగబాబు గారు నవ్వులు కావచ్చు, కేరింతలు కావచ్చు, తర్వాత నువ్వు బాగా చేసావని చెప్పి వాళ్ళని అభినందించడం కావచ్చు. ఒక జబర్దస్త్కు ముందు, జబర్దస్త్ ఇంకా రూపాంతరం చెందకుండా జబర్దస్త్కు ముందు కొన్ని కార్యక్రమాలకు ఆయన జడ్జిగా హోస్ట్ చేశారు. ఆ సందర్భంగా కూడా ఒకసారి నేను అన్నపూర్ణలో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అసలు ఎట్లా హోస్ట్ చేస్తున్నారు ఏంటని చెప్పి చూసి వచ్చాను అనమాట. అది ప్రారంభం కాకముందు వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కోసం, నాగబాబు గారు, రోజా గారు ఇద్దరు. ఆ ప్రోగ్రామ్ వెళ్ళి నేను చూసి వచ్చా. ఎందుకంటే కళాకారులు ఉండాలి, చుట్టూ కమెడియన్స్ ఉండాలి, ఆర్టిస్టులు ఉండాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అట్లాగే ఏంటంటే ఇది ఆయనకు ఒక ఆదాయ వనరు, అంటే మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే శాసనమండలి సభ్యుడిగా ఒక మంత్లీ ఒక హ్యాండ్ రోర్ ఏముంటుంది శాసనమండలి సభ్యుడికి, ఎమ్మెల్సీకి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా వాళ్ళకి వస్తుంది. ఇట్స్ ఏ డిఫరెంట్ ఇదనమాట. ఒక హౌస్, ఫ్లాట్ అయినా వస్తాయి, అది వేరే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మెయింటైన్ అవ్వాలి, లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, ఇలా మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలన్నమాట మీరు ఎవ్రీథింగ్. అట్లాగే మీ చుట్టూ కూడా తెలియకుండా 10-15 మంది స్టాఫ్ ఉంటారండి. తెలియకుండా 15 మంది స్టాఫ్ మీకు మీ చుట్టూ ఉంటారు. వాళ్ళని మీరు మెయింటైన్ చేయాలి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనకు సంబంధించిన, మనకు చాలా ఇష్టమైనటువంటి పనిని మనం చేయటంలో తప్పు లేదు. కాబట్టి ఆయన జబర్దస్త్కి తిరిగి వచ్చారు తప్ప ఎవరెవరో బయట చాలా మాట్లాడుతున్నారు. ఎవరితో దూరం పెరిగింది, ఎందుకు దూరం పెరిగింది? మంత్రి పదవి అనేది అక్కడ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా ఇచ్చారు. ఏది శాసన మండలి సభ్యత్వంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకుంటామని ఇచ్చారు. అక్కడ ఎన్నో ఉంటాయండి, ఎన్నో సమీకరణాలు ఉంటాయి, సామాజిక సమీకరణాలు ఉంటాయి, రాజకీయ సమీకరణాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటి, ఒకే ఒక మంత్రి పదవి. రేపు మంత్రివర్గ విస్తరణలో ఒక మంత్రి పదవిని కొత్తగా భర్తీ చేయడంతో పాటు దాదాపు 7 మందికి 7 మంది కాదు 8-9 మందికి ఉద్వాసన పలిగి 8-9 మందిని మంత్రి మండలిలోకి తీసుకునేటటువంటి పరిస్థితులు అక్కడ ఇవాళ ఏర్పడ్డాయి. దాంట్లో మళ్ళీ ప్రాంతము, వర్గము ఇవన్నీ కూడా అందులో కలగాపులగంగా కలిసిపోయినటువంటి నేపథ్యంలో ఏంటంటే సాధ్యపడచ్చు, సాధ్యపడకపోవచ్చు. దానికి ఆయన జబర్దస్త్కి ఆయన వచ్చి ఇవాళ ప్రయాణం కొనసాగించడానికి సంబంధం లేదు అసలు. ఓకే, వాస్తవానికి జరుగుతుంది ఒకటి, బయట వినిపిస్తున్న ప్రాపగండా ఒకటి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మంత్రి పదవి ఆశ వదులుకోవాల్సిందేనా, లేకపోతే ఏదైనా అవ్వచ్చు? ఏదైనా సాధ్యపడచ్చు, సాధ్యపడకపోవచ్చు, అందుకే అన్నా నేను. కాబట్టి ఇంకా టైం ఉంది, కాబట్టి సమయం ఉంది. జూన్ పూర్తవ్వాలి, జూలై ఆరంభం అవ్వాలి. జూలైలో కానీ మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు కాలేదు. ఓకే, కాదు. అందుకని మొత్తానికి బయట వినిపిస్తున్న రూమర్స్కి ఒక మంచి అద్భుతమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.